హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనగనగా కథలు. ఈ రోజు చెప్పే కథను చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇక కథలోకి వెళదాం. అనగనగా ఒక గ్రామంలో 5 అన్నాదమ్ముళ్ళు ఉన్నారు. 5 బద్ధకస్తులే, కానీ వారికి ఆకలెక్కువ. అది భోజన సమయం. ఆకలి వేస్తుంది. అన్నయ్య, నాకు ఆకలేస్తుంది బాగా అన్నాడు చిన్నవాడు. మాకు ఆకలేస్తుంది అన్నాడు పెద్దవాడు. మరి ఎక్కడ తెచ్చుకు తిందాం అని అడిగాడు రెండోవాడు. ఎక్కడేముంది, అప్పు తెచ్చుకు తిందాం అన్నాడు మూడోవాడు. మరి అప్పు ఎలా తీరుస్తాం అని అనుమానంగా అడిగాడు నాలుగోవాడు. దాందేముంది, తిని పారిపోదాం అన్నాడు ఐదోవాడు. నువ్వు చెప్పింది బాగుందిరా అని 5 కలిసి జమీందారు గారి వద్దకు వెళ్ళి అప్పు చేసి పప్పుకూడు తెచ్చుకుని విస్తరిలో అన్నం వడ్డించి పప్పేసి నెయ్యేసి పచ్చడేసి పులుసేసి వేపుడేసి అప్పడం వేసి అన్నీ కలుపుకుని నీకో ముద్ద నాకో ముద్ద, నీకో ముద్ద నాకో ముద్ద అంటూ 5 కలిసి కడుపు నిండుగా భోంచేసి అలా పడుకున్నారో లేదో అప్పు గుర్తొచ్చింది వాళ్ళకి. అమ్మో, జమీందారు గారు అప్పడుగుతారు, మనం ఎక్కడైనా దాక్కుందాం పదండి అని ప్రతి మూల దాక్కోవటం మొదలుపెట్టారు. అయినా సరే జమీందారు గారికి కనిపించారు. అరే తమ్ముళ్ళు, కడుపు నింపుకోవాలంటే ఈ 5 వేళ్ళు నోట్లోకి వెళ్ళడం ఎంత అవసరమో, అది సంపాదించాలంటే ఈ 5 వేళ్లతో కష్టపడడం కూడా అంతే అవసరంరా. ఇక మనం తప్పించుకోలేము. జమీందారు గారింట్లో కూలి పని చేసి ఆయన అప్పు తీర్చేద్దాం అని ఇక తప్పించుకోలేక జమీందారు గారింట్లో కూలి పని చేసి ఆయన అప్పుని తీర్చేశారు 5 అన్నాదమ్ముళ్ళు. అలా జీవిత సత్యాన్ని తెలుసుకున్న 5 అన్నాదమ్ముళ్ళు జీవితంలో ఇంకెప్పుడూ అప్పు చేయలేదు. కష్టపడే కడుపు నింపుకున్నారు. ఫ్రెండ్స్, ఈ కథ మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. టేక్ కేర్. బాయ్.